ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. జీవితంలో కొన్ని సందర్భాలు మనసుకు బలహీనంగా చేస్తాయి. ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం కనిపించకపోవడం, మనసుకు నచ్చిన మార్గం మూసుకుపోవడం, ఎదగాలని అనుకున్న ఒకవేళ వెనక్కి నెట్టబడినట్లు అనిపించడం, ఇవన్నీ కూడా మనసులో నిరాశని నింపుతాయి. కానీ భక్తుడు గుర్తుంచుకోవాల్సిన ఒక గొప్ప సత్యం ఉంది. బాణం వెనక్కి లాగబడినప్పుడు అది మరింత వేగంగా ముందుకు చూసుకుంటుంది. అదేవిధంగా భగవంతుడు తనకు ఇష్టమైన భక్తుడికి వెనక్కి లాగినట్లు కనిపించే ప్రతి సందర్భం అతని గొప్ప లక్ష్యానికి సిద్ధం చేస్తున్న దివ్య క్షణం. మనకు ఓటమి కనిపించే పరిస్థితులు, దైవ దృష్టితో సిద్ధత, మనకు ఆలస్యంగా అనిపించే కాలం, దైవ సంకల్పంలో సమయపరచిన సాధన, భక్తుడు తన విశ్వాసాన్ని కోల్పోకుండా నిలబడితే దైవకృప అతన్ని అద్భుతమైన విజయ తీరాలకు చేర్చుతుంది. కష్టాలు వచ్చాయంటే దైవం దూరమైందని కాదు, మనలోని బలాన్ని వెలికితీసే ప్రక్రియ మొదలైందని అర్థం. పరీక్షలు లేకుండా పరిపక్వత కారాదు. వెనుక అడుగు లేకుండా ముందడుగు విలువ తెలియదు. అందుకే భక్తుడు బాధలోనూ, నిరాశలోనూ, ఆలస్యంలోనూ ఒకే విషయం గుర్తుంచుకోవాలి. ఇది కూడా దైవ యోజనలో భాగమే. నీ విశ్వాసమే నీ ధనస్సు, దైవ అనుగ్రహం నీ బాణం. సరైన సమయం వచ్చినప్పుడు అదే బాణం లక్ష్యాన్ని చీల్చి విజయాన్ని అందిస్తుంది. కాబట్టి భయపడకు, ఆగిపోకు, నిరాశ చెందకు. దైవం నిన్ను సిద్ధంగా చేస్తుంది. పళనివేల్ తారకామణి పళని సుబ్రహ్మణ్య స్వామి ఉందే ఆలయంలో కొంత డబ్బుని అప్పుగా ఇచ్చి వాటి నుంచి లాభం వస్తే ఆ పళని సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి, ఉత్సవాలకి, అన్నదానానికి ఇవ్వు. నష్టం వస్తే మా ఇంట్లో వారిని అడిగి ఆలయాన్ని ఖర్చు చెయ్యని వ్యాపారం కోసం విదేశాలకు వెళ్ళాడు. 6 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి డబ్బు అడగాలని తారకామణి దగ్గరికి వెళ్ళాడు. అప్పటికి వ్యాపారంలో లాభాల్లోకి స్థిరపడ్డాడు. తారకామణి డబ్బు అడగగానే నాకెప్పుడు ఇచ్చావు, ఏమైనా సాక్ష్యం ఉందా అన్నాడు. సరే కోర్టులో చూసుకుందామని కోర్టులో పళనివేల్ కేసు వేశాడు. కోర్టులో మురుగన్ అనే వ్యక్తి వచ్చి తారకామణి పళనివేల్ డబ్బు ఇవ్వడం నేను చూశానని సాక్ష్యం చెప్పాడు. ఆ మురుగన్ పళని ఆలయం బయట పూలు అమ్మేవాడు. నాకు నువ్వే డబ్బులు ఇవ్వడం చూశాడు. కానీ ఇతను చనిపోయి 3 సంవత్సరాలైంది. ఈయన రూపంలో ఆ సుబ్రహ్మణ్య స్వామి వచ్చారని తెలుసుకుని తీసుకున్న డబ్బుకు 2 డబ్బు ఇచ్చాడు. తారకామణి ఈ విషయం అందరికీ తెలియచేసి ఆశ్చర్యపోయారు. ఈ పళని ప్రాంతంలో సుబ్రహ్మణ్య స్వామి పిలిస్తే పలుకుతారు. కష్టాలలో సుఖాలలో భగవంతుడు తోడుంటాడు. ఈ రోజు నువ్వు కష్టపడుతున్నావంటే రేపటి రోజు సుఖం ఇవ్వడానికే భగవంతుడు ప్రయత్నిస్తాడు. ఎందుకంటే భగవంతుడికి తెలియందంటూ ఏమీ లేదు. మనం అనుభవిస్తున్నామంటే కర్మ ఫలితంలోని భాగమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.